బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. హైదరాబాద్లో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలు ఆమె నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తోందనేది పూర్తి వివరాలు చూద్దాం. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రస్తుతం బలాబలాల ప్రకారం 2 స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకుంటుంది. ఒక స్థానం కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఈ 3వ సీటు కోసం కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని ఒక కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు వివరాలు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీ వివరాలను మీనాక్షి నటరాజన్ ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ పత్రాల్లో దాచిపెట్టారని ఎన్నికల సంఘం గుర్తించింది. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ తిరస్కరించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్లో 3వ రాజ్యసభ స్థానానికి కూడా పోటీ లేకుండా పోయింది. బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు కావడంతో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది. నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాజ్ కుమార్ గారు లైవ్లో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం మీనాక్షి నటరాజన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏముంది మీ దగ్గర? రైట్ సయ్యద్, గుడ్ మార్నింగ్. సో మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ షాక్ గురైంది. ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ కోటేరుకు సంబంధించిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్లో జాతీయ వ్యాప్తంగా ఒక మంచి పేరుంది. ప్లస్ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు ఆమె ఇన్ఛార్జిగా కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అంత పెద్ద సీనియర్ నాయకురాలు యొక్క నామినేషన్ తిరస్కరణ గురి కావడంతో అసలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేవిందని చెప్పొచ్చు. సో ఒక మామూలు సర్పంచ్ నామినేషనే తిరస్కరణ గురి కాకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. అలాంటిది ఒక రాజ్యసభ స్థానానికి నామినేషన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో, ఒకవేళ రిటర్నింగ్ అధికారి ఏదైతే కంప్లైంట్ బీజేపీ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఈ కంప్లైంట్ను పరిశీలించి కంప్లైంట్తో పాటు ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశారు. వాస్తవానికి ఇదొక దీని బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఇష్యూ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ అయింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయిందని బీజేపీ ఆరోపిస్తుంది. కానీ ఆమె అఫిడవిట్లో ఎలాంటి బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కానీ, నిల్వలు అంటే క్యాష్ కావచ్చు, తనకి ఏవేవి ఉందో అవన్నీ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే ఎలక్షన్స్కి వెళ్తున్నారో. కానీ తను పూర్తిగా ఇవ్వలేదని ఒక కారణము. రెండోది, తెలంగాణలో ఒక క్రిమినల్ కేసు ఉందని ఒక ఆరోపణ చేయడం జరిగింది. దీని మీద సబ్మిట్ కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే అధికారులు ఉందో అక్కడ బలహీనపరచడానికి, రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి సర్ పేరుతో ఆల్రెడీ ఓటర్లన్నీ కూడా తీసేసిన బీజేపీ ఇప్పుడు మరొకసారి ఈ యొక్క రాజ్యసభ సీటు మీనాక్షి నటరాజన్ సీటు కూడా దొంగిలించిందని ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా నిన్న ట్వీట్ చేశారు, మంత్రులు కూడా స్పందించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ లాంటి వాళ్ళు నిన్న ఈసీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. రాత్రి ఈసీని కలవడానికి వెళ్తే అక్కడ లోపలికి అనుమతించలేదు. సో ఇదంతా కూడా రాద్దాం జరుగుతుంది. అంటే ఒక మీనాక్షి నటరాజన్ ఒక ఎంపీ సీటు, రాజ్యసభ సీటు మాత్రమే కాదు, ఇక్కడ జాతీయ స్థాయిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గొడవలాగా ఇది తయారైంది. ఇప్పటికే చాలామంది నాయకులు దీనిపై రెస్పాండ్ అవుతున్నారు. ఇది కేవలం బీజేపీ కుట్ర. నటరాజన్ మీద ఎలాంటి క్రిమినల్ కేసు లేదు, వాస్తవం క్రిమినల్ కేసులు ఉంటేనే రిజెక్ట్ చేయాలి, క్రిమినల్ కేసు లేదని కాంగ్రెస్ వాదిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం మధ్యప్రదేశ్ మంత్రి స్వయంగా ప్రకటించారు, ఇది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, తెలంగాణ కాంగ్రెస్ నేతలే అని ఒక బాంబు పేల్చాడు.
దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ షాక్ గురైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్కు మెడకు చుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు ఎవరు లీక్ చేశారు, ఎప్పుడు కేసు నమోదైంది? ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడా? అది పాసిబుల్ కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు రాదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా కొన్ని ప్రజా ఆందోళనలో మీనాక్షి నటరాజన్ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతో కొన్ని ఆందోళనలో పాల్గొంది. ఒక్కొక్కసారి ధర్నాలు చేయడము, రాస్తారోకులు చేయడం, పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడము, ఇంకా కొన్ని ప్రజలకు సంబంధించిన ఇష్యూపై స్పందించిన పరిస్థితి. దాంట్లో ఎక్కడో ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్కి ఆమె రిప్లై చేయలేదనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ కరెక్ట్గా ఇలాంటి కేసు ఉంది అని ఎవరు బీజేపీ వాళ్ళకు ఒప్పందించారు, ఇది ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ కావాలండి బట్టగాల్చి మీదేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తే ఇది మాకు సంబంధం లేదు, మీ కాంగ్రెస్ నేతలే ఒప్పందించారు, సమాచారం ఇచ్చారు అనడంతో అసలు కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున. అంటే ఇప్పటివరకు మహేష్ కుమార్ గౌడ్ మీద కొంత విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనకు చూస్తున్నాం, గాంధీ భవన్లో వారానికి ఒక గొడవ, 15 రోజులకు లొల్లి, నెలకు ఒక సస్పెన్స్, ఇట్లా జరుగుతూ కామన్ ఇది. కానీ ఇప్పుడు జాతీయ నాయకురాలు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీన్నే ఇలా మరి రావడం, ఆరోపణలు రావడము, ఇక్కడి నుంచి సమాచారం అక్కడ మధ్యప్రదేశ్కి వెళ్ళిందనే వార్తలతో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు టెన్షన్లో ఉన్నారు. అసలు ఇది ఎవరి మీద పడుతుంది ఈ రాయి? ఇది వాళ్ళు చీకట్లో బాణం వేశారా బీజేపీ నేతలు, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ నేతలు ఒప్పందించారా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ హయాంలో కేసు నమోదైనప్పుడు మరి వాళ్ళు ఏదన్నా బీజేపీ నేతలకు ఒప్పందించారా అనేది. ఇప్పుడు బీజేపీ వాళ్ళ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాస్తవానికి బీజేపీ చాలా ప్లాన్గా చేసింది. అక్కడ 3 స్థానాలు ఉన్నాయి, 2 బీజేపీకి వస్తాయి, 1 కాంగ్రెస్కి వెళ్తుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి రాజ్యసభ స్థానాలు. కానీ బీజేపీ 2 స్థానాలకు వేయాల్సిన నామినేషన్, అంటే 2 స్థానాలు బీజేపీకి వెళ్తే ఒక స్థానం కాంగ్రెస్కి మీనాక్షి నటరాజన్కి వస్తుంది. కానీ సయ్యద్ ఇక్కడ 3 స్థానాలకు నామినేషన్ ఎందుకు వేశారు బీజేపీ అంటే, ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, ఎప్పుడైతే 7 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించిందో అందులో మధ్యప్రదేశ్ మీనాక్షి నటరాజన్ ఉంది, అక్కడ 3 ఖాళీలు ఉన్నాయి. సో 3 స్థానాలు మనకే రావాలి అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా కనబడతా ఉంది. బీజేపీ చాలా స్కెచ్ చేసింది, కాంగ్రెస్ను దెబ్బతీసినట్టుగా కనబడతా ఉంది. సో ఒకవైపు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి కూడా వీక్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురి కావడం అనేది కాంగ్రెస్కు దిగ్భ్రాంతి గురి చేస్తూ ఉంది. సో దాంట్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఏం చేయాలి దీని మీద. సుప్రీంకోర్టుకి వెళ్ళాలని డిసైడ్, మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేయబోతున్నారు. సో ఇది మీనాక్షి నటరాజన్ సంబంధించిన ఇష్యూ. ఓకే రాజ్ కుమార్, ఈ వ్యవహారం పైన మీనాక్షి నటరాజన్ గారు ఈసీకి ఏమన్నా వివరణ కోరే అవకాశం ఉందా? దాని తర్వాత మళ్ళీ ఏమైనా నామినేషన్ వేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మొదటగా ఈసీ దగ్గరికి వెళ్తారు. ఈసీ దగ్గర క్లారిటీ వస్తే ఈసీ తుది నిర్ణయం ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రాథమికంగా ఉంటారు. ఆయన రిజెక్ట్ చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రిజెక్ట్ అయినట్టు. అక్కడ 3వ అభ్యర్థి బీజేపీకి సంబంధించిన ఎవరైతే నామినేషన్ వేశారో అతన్నే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా సమాచారం వచ్చింది. సో దీంతో ఇప్పుడు ఎలా చేస్తారు మరి? ఈసీ జోక్యం చేసుకుంటుందా? ఈసీ జోక్యం చేసుకుంటే రిటర్నింగ్ ఆఫీసరే ఫైనల్ అథారిటీ అని ఒకవేళ చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటా అనేది చాలా అనుమానం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది కాబట్టి అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం ఈసీ వెళ్ళిందని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఆ సీట్ను కోల్పోయే అవకాశం ఉంది, కాంగ్రెస్కు ఒక మైనస్ అయిపోతుంది. సో ఇదంతా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించలేదు. కాంగ్రెస్ పార్టీ అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారా? మరి మీనాక్షి నటరాజన్ ఒకవేళ ఇక్కడ కేసు ఫైల్ అయింది, నమోదైందన్న విషయం ఆమెకు తెలుసా? అసలు తెలియదా? ఒకవేళ తెలియకపోతే నిజంగా పెద్ద అదే, తెలిసి కూడా ఇవ్వకపోతే అది వేరు. సో లైట్గా తీసుకున్నారా? అసలు కేసులు లేవని అనుకుందా? అది బయటికి ఎలా వచ్చింది? ఇది ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్? కాంగ్రెస్లోనే కొంతమంది మీనాక్షి నటరాజన్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంత మంత్రులు ఉన్నారు, కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, ఎందుకంటే ఎవరి మాట వినదు, సస్పెన్స్ వేస్తుంది, హెచ్చరించింది, ఈ గ్రూప్ తగాదాలు కుదరవు, నేను ఒప్పుకోను,
ఇలాంటి ఒక మీనాక్షి నటరాజన్ మీద ఒక వర్గం కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో వ్యతిరేకంగా ఉందనే వార్తలు వచ్చాయి. సో దాంట్లో ఎవరైనా బీజేపీకి ఉపందించారా అనేది వాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈసీకి వెళ్తారు, ఈసీ దగ్గర నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో దాదాపు ఆ సీటు కోల్పోయారు అనే సమాచారం అయితే వస్తుంది. మరి చూడాలి. ఇప్పుడు మూడవ సీట్ కోసము, మూడవ రాజ్యసభ సీట్ కోసము బీజేపీ వాళ్ళ దగ్గర కావాల్సినంత మెజారిటీ లేదు. మరి అలాంటప్పుడు మూడవ రాజ్యసభ ఎంపీగా బీజేపీ వాళ్ళ నుండి ఎన్నిక ఏ విధంగా సాధ్యమవుతుంది రాజ్ కుమార్? మూడో అభ్యర్థికి వచ్చేందుకు బలం లేదా? మూడో అభ్యర్థి కాంగ్రెస్కి రావాలి. 2 వాళ్లకు, 2 బీజేపీకి, 1 కాంగ్రెస్కు బలాబలం బట్టి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ యొక్క క్యాన్సల్ అవ్వడంతో అది ఏకగ్రీవంగా అవుతాయి. ఇక మిగతా వాటికి ఎలక్షన్ జరిగితే ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అవుతాయి మధ్యప్రదేశ్లో. సో అప్పటికే ఎమ్మెల్యేలను కొంచెం వేరే రాష్ట్రాలకు తరలించినట్టు తెలుస్తూ ఉంది. ఎలక్షన్ అయితే ఉంటుంది, ఒకదానికి ఏకగ్రీవం అయితే మిగతా వానికి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయితే అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించిందనే వార్తలు వచ్చాయి దీనికంటే ముందే. కానీ ఇప్పుడు ఆ సీటు కాస్త ఏకగ్రీవం కావడంతో ఇప్పుడు వాళ్ళకు ఆ యొక్క హెడ్ఏక్ కూడా లేదు, వాళ్ళ పని సులువైందనిగా చెప్పొచ్చు. మిగతా వాటికి సంబంధించిన ఎలక్షన్ జరుగుతాయి. సో దాంట్లో ఎట్లాగో 2 సీట్లకి మెజారిటీ ఉంది, 2 సీట్లకు బీజేపీకి బలం ఉంది కాబట్టి సునాయాసంగా 2 సీట్లు కూడా. ఒక సీట్ దగ్గర కొన్ని ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువైతే అవుతారు. కానీ ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం నటరాజన్ పైన ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగానే ఉంది. అసలు ఈసీ తీసుకున్న నిర్ణయము ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగానే ఉందా? వాస్తవానికి ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ రిజెక్ట్ చేశాడు, ఇంకా ఈసీ దాకా వెళ్ళలేదు. అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే నామినేషన్ ఎక్కడైతే దాఖలు చేస్తారో వాళ్లకు బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ బీజేపీ కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా ఎవిడెన్స్ కూడా చూపించారు. ఇక్కడున్న ఏదైతే ఆ కేసు ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటేషన్ కూడా, ఎఫ్ఐఆర్ కూడా సబ్మిట్ చేశారు. సో ఈ ఆర్ఓ తీసుకున్న నిర్ణయాన్ని ఈసీ, ఒకవేళ వీళ్ళు ఈసీ దగ్గరికి వెళ్తే ఈసీ జోక్యం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈసీ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య పద్ధతి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాస్తవానికైతే రాజకీయ నాయకులకు, ఏ రాజకీయ నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా స్వయంగా 4 రోజుల క్రితం కోర్టుకు వెళ్ళాడు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే ఏదైనా రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద పోరాటంలో భాగంగా ప్రజల సమస్యల మీద, ఇప్పుడు వాటర్ రాలేదని జలమండలి ముట్టడించారు, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తారు, కొన్నిసార్లు రైల్వే సంబంధించిన ఆస్తుల దగ్గరికి వెళ్తారు, ధర్నా చేస్తారు, రాస్తారోకలు చేస్తారు. ఇవన్నీ చిన్న చిన్న కేసులు నమోదవుతాయి. ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, లేకపోతే పోలీస్ స్టేషన్ బెయిల్ రావడము, కోర్టుకి వెళ్తే ఆ కోర్టు చిన్న చిన్న కేసులు కొట్టేయడం జరుగుతాయి. కానీ ఇక్కడ పొలిటికల్గా ఇక్కడ ఒక స్కెచ్ అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ అఫిడవిట్లో మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో ఇక్కడున్న డీటెయిల్స్ ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ప్రాబ్లం. కేసు నమోదైందనేది కాదు ఆరోపణ. కేసు నమోదై జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అయినారు, అది వేరే విషయం. కానీ ఆ విషయాలు దాచింది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆమెకు సమాచారం ఉండి కనుక ఆ అఫిడవిట్లో కనుక తెలంగాణలో నా మీద ఈ కేసు ఉంది, ఈ నోటీస్ ఉంది అని కనుక ఇస్తే ఈ సమస్య రాదు. ఆ బ్యాంకు లావాదేవీలు కూడా ఇవి అన్నీ ఉన్నాయి, ఈ ఆస్తులు, ఈ అప్పులు, ఇంత స్థిరాస్తి ఉంది, ఇన్ని భూములు ఉన్నాయి, ఇంత బంగారం ఉందని మనం ఎలక్షన్ అప్పుడు అఫిడవిట్లో ఇస్తారు. మీనాక్షి నటరాజన్ అవి దాచిందనే కదా ఆరోపణ. అయితే ఎలాంటిది లేదు, కానీ ఇట్లా పొలిటికల్ అయితే జరుగుతూ ఉంది. ఇది ఎలా లీక్ అయింది అనేది ఇక్కడ సమాచారం ఏంటంటే బీజేపీ, మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్లకు తెలంగాణలో కేసు నమోదైందనే విషయం ఎలా తెలిసింది? ఇదే ఇప్పుడు గాంధీ భవన్లో రచ్చరచ్చ జరుగుతుంది. పిసిసి అధ్యక్షుడు మీద కొంతమంది అయితే, రేవంత్ రెడ్డి మీద కొంతమంది అయితే, లేదు ఇంకొక వర్గం ఉంది మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకమైన. ఇప్పుడు బీజేపీలో అదే ఆరోపిస్తారు, ఇది మాకు సంబంధం లేదు, అక్కడ కేసు. అంటే రాజ్ కుమార్, తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్ వర్గం ఉందంటారా? సయ్యద్, తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్ వర్గం ఉందంటారా? రెబల్ కాంగ్రెస్ వర్గం ఉందంటారా? వీళ్ళే సమాచారం అందించుంటారా? మీనాక్షి నటరాజన్ యొక్క వ్యవహారాలు కొంతమందికి నచ్చట్లేదు, ఆమె నిక్కిచ్చిగా వెళ్తుంది, ఏదైనా తప్పు చేస్తే క్రమశిక్షణ తీసుకొని నేను వెనకాడనని వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఆమె సన్నిహితురాలు, హైకమాండ్ ఢిల్లీలో కీలక పాత్ర పోయింది కాబట్టి ఆమె ఏది చెప్తే అది ఇంటర్ అనే ఒక అభిప్రాయం ఉంది. చాలామంది ఆమె మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఢిల్లీకి వెళ్ళారు, మీనాక్షి నటరాజన్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాస్తవానికి అయితే మనం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి సంస్కృతి ఉంది. ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న పిసిసి వీళ్ళందరిని పక్కన పెట్టి షాడోగా
ఒక వ్యక్తిని పంపిస్తారు ఢిల్లీ నుంచి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి సొంతంగా పనిచేయడానికి వీలు ఉండదు, పిసిసి అధ్యక్షుడు సొంతంగా పనిచేయడానికి వీలు ఉండదు. సో వాళ్ళ వెనుక ఒక ఉంటుంది, ఆ బీజేపీలో ఎట్లయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటారో వీళ్ళకు కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఈ ఇన్ఛార్జ్ ఇది లాస్ట్ ఫైనల్. ఏదైనా చేయాలి, మంత్రి పదవులు కావాలన్నా, నామినేటెడ్ పోస్టులు కావాలన్నా, ఏదైనా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ముఖ్యంగా పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇన్ఛార్జి యొక్క పాత్ర కీలకం. కాబట్టి మీనాక్షి నటరాజన్ యొక్క వ్యవహార శైలి కానీ లేకపోతే ఆమె నిర్ణయాలు కొంతమందికి నచ్చక ఒక వర్గం ఈ సమాచారం అందించిందా అనేది ఇంకో విషయం. రాజ్ కుమార్, ఇందులో ఇంకో విషయం, వాళ్ళు సమాచారం అందించారో అందించలేదో మనకైతే తెలియదు. సో సమాచారం అందించారు అని చెప్పేస్తే తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు మొదలవుతాయి. సో దానికోసం వాళ్ళ పేరు చెప్తే బాగుంటుంది కదా అని అనుకుని చెప్పి ఉండవచ్చు బీజేపీ వాళ్ళు అని అంటున్నారు కొంతమంది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆ వర్షన్కి వెళ్దాం. ఇది ఇప్పటివరకు మనం కాంగ్రెస్ వాళ్ళు అందిస్తే ఎలా ఉందనేది, కానీ బీజేపీ వాళ్ళే కావాలని కాంగ్రెస్లో చుచ్చుపెట్టే అవకాశాలు అయితే అవి కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి బీజేపీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద విమర్శలు చేశాడు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పొత్తు చీకటి ఒప్పందం అన్నాడు. సో మీ ఇంటి ముందు కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ముందు, సీఎం ఇంటి ముందు వరి ధాన్యం కుప్పలు తీసుకొచ్చి పోస్తామన్నాడు 15 తర్వాత. ఈ 15 తర్వాత ఏమో కానీ ఈ 15 కంటే ముందే వీళ్ళకు తలనొప్పి స్టార్ట్ అయింది. అంటే బీజేపీ ఇది కావాలని కూపి లాగిందా? ఎందుకంటే మూడో అభ్యర్థిని ఎలా నిలబెట్టారు? అసలు వాళ్ళకి లేనే లేదు కదా. రెండు సీట్లే వస్తాయి, రెండు రాజ్యసభ సీట్లే వస్తాయి. మూడో దానికి బలం లేనప్పుడు మూడో దానికి ఎలా దించారు? అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా చేసి మూడో అభ్యర్థిని దించారు. అది ఏకగ్రీవం అయింది. మీనాక్షి నటరాజన్ రిజెక్ట్ అవుతుంది. అంటే ఇదంతా ముందే తెలుసు బీజేపీకి. సో బీజేపీ కావాలనే బీజేపీ కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడానికి, వీక్ చేయడానికి చేసింది అనేది ఒక విమర్శ. అందులో భాగంగా ఒక చీకట్లో బాణం వేశాడు అక్కడున్న మధ్యప్రదేశ్ మంత్రి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఎలాగో ఈ సమాచారం వచ్చింది కాబట్టి మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళే ఈ సమాచారం ఇచ్చారు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అనే వాళ్ళని ఒక వేశాడు. అసలు ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఒకవేళ అది కాన్ఫిడెన్షియల్గా ఇస్తారు, పలానా వ్యక్తి చెప్పాడని చెప్పరు. కానీ ఆ విషయం చెప్పిన వెంటనే ఇప్పుడు కాంగ్రెస్కు చుట్టుకుంది ఈ వ్యవహారం అంతా కూడా, ఈ మెడకు చుట్టుకుంది. సో ఇది ఎవరి మీద పడుతుంది? పిసిసి మీద పడుతుందా, ముఖ్యమంత్రి మీద పడుతుందా, లేకపోతే నిజంగా ఎవరైనా ఆ వ్యక్తి సమాచారం వ్యక్తి బయటకు వస్తుందా? ఇది వేచి చూడాలి. మొత్తం అయితే బీజేపీ కొట్టిన దెబ్బకు 2 పిట్టలు. ఒకటి ఆడ సీట్ వస్తుంది, నా ఏకగ్రీవం అవుతుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్లో గొడవలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే ఆల్రెడీ ఇంటర్నల్గా మనం చూసాం. ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కామారెడ్డి గొడవలు అయినాయి. ఆ తర్వాత ఇంకా వరంగల్ జిల్లాలో కొన్ని గొడవలు ఉన్నాయి, మహబూబ్నగర్లో కొన్ని ఉన్నాయి, కరీంనగర్లో కొన్ని ఉన్నాయి. అక్కడక్కడ నియోజకవర్గ స్థాయిలో 2-3 ఒకే రకమైన లీడర్ల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, తాజాలకు మాజీలకు. సో ఇలాంటి సందర్భంలో ఇది కాస్త కాంగ్రెస్కి ఇబ్బందే. చూడాలి బీజేపీ మరి సక్సెస్ అవుతుందా, ముందుకెళ్తుందా, లేదా కాంగ్రెస్ దీన్ని మళ్ళీ మలుచుకుంటుంది తనకు అనుకూలంగానే వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.